అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. పిఠాపురంలో 40 నుంచి 50 వేల మంది క్రిస్టియన్ ముస్లింలు ఉన్నారండి. నేను చెప్పాను, ఏమండి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టండి, వాళ్ళకు భరోసా ఇవ్వండి, భయాందోళనలో ఉన్నారంటే వాళ్ళతో మాకు పని లేదన్నారట. అక్కడ బీజేపీని లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కాపుల్లో కూడా. అది కాపులు వ్యతిరేకితే కాపులు తిడేస్తారు, ఎస్సీలు వ్యతిరేకితే ఎస్సీలు తిడేస్తారు, బీసీలు వ్యతిరేక ఇంకా అందరినీ తిట్టేసి మరి ఎలా గెలవాలి? మనల్ని ఎవరు గెలిపిస్తారు? సాయిధరం తేజ్ గారా, వరుణ్ తేజ్ గారా, జబర్దస్త్ టీం నెగ్గిస్తుందా? కనీసం పవన్ కళ్యాణ్ గారి పక్కన కనీసం ఒక ఎస్సీ లీడర్ కానీ ఒక బీసీ లీడర్ కానీ. ఏమండి అక్కడ ఎస్సీలు 40,000 ఓట్లు, అలాగే అక్కడ అగ్నికుల క్షత్రియుల ఓట్లు చాలా ఎక్కువ. అలాంటి బీసీ వర్గం బలమైన శెట్టి బల్జులు వాళ్ళందరినీ దగ్గర తీసుకోకుండా అబ్బాబే ఇప్పుడు అంత ఎందుకండి? ఎప్పుడో రాజేష్ తిట్టాడు జనసేనని కాబట్టి మేము తొక్కేసాం, మేము అది చేసాం అని విరవీగుతున్నారు కదా. మొన్నే కదా వర్మగారి టీము మొన్న ఎలా తిట్టారండి? అసలు అలాంటి తిట్లు ఇప్పుడు డిక్షనరీలో కూడా వినలేదు నేను. మరి అయినా కూడా వెళ్ళి వర్మగారి ఆశీస్సులు ఇలా దండం పెట్టి ఆశీస్సులు ఎందుకు తీసుకుంటారండి? ఒకవేళ నిజంగా మిమ్మల్ని తిట్టిన వాళ్ళని మీరు అంత ఇదే తొక్కు పాడేస్తాం అనుకుంటే మరి ఎందుకు వర్మగారి ఆశీస్సులు? వర్మగారిని కూడా తొక్కుపారేయండి, తొక్కేయండి మొత్తం. అంటే మీ గెలుపు కోసం అవసరం అయితే, మీ భవిష్యత్తు కోసం, మీరు ఎమ్మెల్యే అవడం కోసం అయితే ఎలాంటి వాళ్ళ దగ్గర ఎలా తిట్టినా పడి ఉంటారు. మాలాంటి వాడు ఎవడన్నా సామాన్యుడు ఎప్పుడో అని క్షమాపణ చెప్పినా కానీ అబ్బాబే తొక్కేస్తామండి, తొక్కేయండి. కష్టం. ఇక్కడ కాకినాడలో ఉదయ్ శ్రీనివాస్ గారు నెగ్గటం కష్టం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నెగ్గటం కష్టం, 21 నియోజకవర్గాల్లో జనసేన నెగ్గటం కష్టం. అక్కడ ఉన్న మొత్తం అందరూ యాంటీ అయిపోయారు. ఇంకా బ్యాడ్ ఏంటంటే ఈ జనసేన వల్ల తెలుగుదేశం పార్టీ కూడా నష్టపోయే పరిస్థితి అండి. నాకు అది బాధ. నేను ఈరోజు ఇంత బాధపడతానంటే అర్థం ఆయన మనల్ని నమ్మాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నాకు ఇచ్చిన టికెట్ ఏదైతే ఎమ్మెల్యే టికెట్ ఉందో నాకు నేను ఎందుకు వద్దానండి? నేను ఎమ్మెల్యే అయితే ఓ 10-20 తరాల దాకా నా కుటుంబానికి ఒక ఎమ్మెల్యే ఉన్నట్టే కదా. నేను ఎమ్మెల్యే అయితే నా వర్గాల తరపున నేను మాట్లాడే ఒక గొప్ప అవకాశం కదా. నాలాంటి వాడు కల్లో కూడా ఊహించిన అవకాశం ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా నాకు నేను ఎందుకు తప్పుకున్నాను? అరే మన వల్ల ఏదన్నా ప్లస్ అవ్వాలి కానీ పార్టీకి, మన వల్ల ఏ చిన్న నెగిటివ్ రాకూడదు. మన వల్ల చంద్రబాబు నాయుడు గారు మనల్ని నమ్మారు కాబట్టి ఆయనకు మనం చిన్న చెడ్డ పేరు కూడా తీసుకురాకూడదు అనే ఉద్దేశమే కదా. మరి ఆ ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిలో ఎందుకు లేదు? మనం ఇలాగ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు చాలా వాల్యూ ఇస్తున్నాడు. ఆయన దయచేసి ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకండి, ఆయన మోసం చేయకండి. ఎందుకంటే ఈరోజు మీరు పెడుతున్న మీటింగుల్లో 10,000 మంది ఉంటే మీటింగ్లో 9,500 మంది తెలుగుదేశం వాళ్ళు, 500 మంది జనసేన కార్యకర్తలు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే 500 మంది జనసేన కార్యకర్తల చేతిలో జనసేన జెండాలు ఉంటాయి, 9,500 మంది తెలుగుదేశం కార్యకర్తల చేతిలో 100 మంది చేతిలో తెలుగుదేశం జెండాలు ఉంటాయి. సో అక్కడ జనసేన జెండాలు ఎక్కువ కనిపించినట్టు, జనసేన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టు ఓకే మీరు చేసుకుంటున్నారు. నేను దాన్ని ఏమీ ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. తెలుగుదేశం బలాన్ని మీరు దాన్ని ఆవాహన చేసుకునే ప్రయత్నం, తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేనే అన్నట్టు మీరు చేసే ప్రయత్నం, అవును రాజకీయాల్లో ఉంటాయి. ఎవరు బలం లేని బలాన్ని ఉన్నట్టు చూపించుకోవటం, లేనిది ఏదో ఏమి చేయకపోయినా ఏదో చేసినట్టు చెప్పుకోవటం, అది మీకు ఉంటుంది. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు మీరు పవర్ స్టార్, మీరు మీ అన్నయ్య గారు మెగాస్టార్ చిరంజీవి గారు రాజమండ్రి మదర్ తెరీసా గారి విగ్రహం ఓపెనింగ్కి వస్తే హెలికాప్టర్ దిగడానికి ఖాళీ లేక జనం ఇసుకెత్తే రాలంత జనం వస్తే ఆయన అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి, అంత క్రేజ్ ఉన్న హీరో ఆయన. అలాంటి హీరో పార్టీ పెడితే కేవలం 18 సీట్లు మాత్రమే నెగ్గలిగారు, కేవలం 18. మీరు పవర్ స్టార్, మీకు కూడా అసలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో దానిలో మీరు సూపర్ అల్టిమేట్, దక్షిణ భారతదేశంలోనే మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేడు. కానీ అలాంటి మీరు పార్టీ పెడితే నెగ్గిన సీటు ఒకే ఒకటి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన సినిమా హీరో కాదు, ఆయన ఏమి అంతకుముందు ముఖ్యమంత్రి చేసిన క్యాండిడేట్ కాదు, ఏమి కాదు. కానీ పార్టీ పెట్టిన వెంటనే 68 సీట్లు నెగ్గాడు. ఏ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, ఆయన కూడా మీలాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి అంతమంది వెళ్తూ ఉంటే ఏదో పచ్చబొట్లు వేసుకొని అంత ఫ్యాన్స్ ఉండరు ఆయనకి. కానీ ఆయన మొన్న అంత గాలిలో కూడా 46% ఓటింగ్ వచ్చింది ఆయనకి, 46%. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్లో ఈ క్రేజ్ ఉపయోగపడదు. సినిమా క్రేజ్, ఫాలోయింగ్, కుర్రోళ్ళు, కేకలు, అరుపులు అది ఓటుగా మారదు. ఓటుగా మారాలంటే ఏముండాలంటే అండి, కష్టం వచ్చినోడికి ఈయన గెలిచినా ఓడినా నాకు అండగా ఉంటాడు అనే భరోసా కావాలి. నాయకుడు అంటే అదే. ఇప్పుడు రేపు మీకు పిఠాపురంలో కూడా మీకు ఓట్లు పడాలంటే
మీకు ఒక రామ్ చరణ్ తేజ్ గారో లేకపోతే ఇంకొకరు వస్తే కుదరదు. మీకు ఓట్లు పడాలంటే అక్కడ ఉన్న ఎస్సీ నాయకులు, అక్కడ ఉన్న బీసీ నాయకులే ఉండాలి. ఆ నాయకుడు చెప్తేనే ఎవడన్నా ఓటేస్తాడు అక్కడ. ఎందుకంటే రేపు పొద్దున్న మీరు గెలిచినా ఓడినా ఆ నాయకుడు వస్తాడనే భరోసా ఉంటుంది. అలా కాకుండా ఈరోజు నన్ను తిట్టించో, నన్ను బూతులు మాట్లాడించో, నన్ను ఇంకోటో చేయడం ద్వారా మీరు ఈ వర్గాల్లో ఉన్న క్రెడిబిలిటీని లూజ్ అవుతారు తప్ప దీనివల్ల మీకు ప్రత్యేకంగా ఒరిగేది ఏమి ఉండదు. జై భీమ్, జై భారత్, జై మహాసేన.